నేను డాక్టర్ కె క్రాంతి కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. నీటిని తక్కువగా తీసుకోవటం వల్ల కిడ్నీకి రక్తం సరఫరా తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. రెండవది, జిమ్ బిగిన్ చేసినప్పుడు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఒకేసారి చేయటం వల్ల మజిల్ బ్రేక్ అయ్యి దాంట్లో నుంచి ఒక ప్రోటీన్ లీక్ అయ్యి అది కిడ్నీ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీన్ని ర్యాబ్డోమయోలైసిస్ అంటాం. సో హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీని పెంచటం మంచిది. నొప్పి మాత్రలకి దూరంగా ఉండాలి. నాలుగవది, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లంతో సతమతమవుతున్న వాళ్ళు హై ప్రోటీన్ డైట్ని అవాయిడ్ చేయడం ద్వారా కిడ్నీ పైన ఒత్తిడి పడకుండా జాగ్రత్త వహించవచ్చు. ఐదవది, రికవరీ డేస్ ఆర్ రెస్ట్ డేస్. 5 రోజుల వ్యాయామం తర్వాత 1 నుంచి 2 రోజులు రికవరీకి ఇవ్వటం ద్వారా ర్యాబ్డోమయోలైసిస్ రాకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా హై బీపీ ఉందా లేదా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకోవడం ద్వారా కిడ్నీల పైన ప్రభావం పడకుండా జాగ్రత్త వహించవచ్చు.